చూడండి ఎట్లా తప్పు ఆకలేస్తుంది. 4 PM బిర్యానీ అని తీసుకొచ్చినావు, ఏంటిది ఇది గైస్? చూడండి, చూసారు కదా, నైట్ ట్యాంక్ బండ్ మీదకి వచ్చిర్రంటే అట్లాంటి స్క్రాప్ వాళ్ళు అందరూ దొరుకుతారు. ఒక హెల్మెట్ లేదు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ. వనక్కం వనక్కం వనక్కం. మళ్ళీ అదే అలవాటు అయింది చూడండి నాకు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ. వెల్కమ్ గాయస్. చూడండి, డీబీ కిల్లర్ పెట్టేస్తున్నాను నేను నా బండికి. ఎందుకు పెడుతున్నానో ఏంటో ఒక్క నిమిషంలో వచ్చి చెప్తాను, ఆగండి. రెడీ, 1 2 3 గో. డీబీ కిల్లర్ పెట్టినాక సౌండ్ చూడండి. ఆఫ్టర్ లాంగ్ టైం సౌండే కామెడీ వస్తుంది. సో ఎక్కువ మందేనా పడ్డది? ఏంటి మందేనా పడ్డది? ఏంటి మంది? ఎందుకు అసలు విచిత్రంగా అయిపోయింది బండి సౌండ్ వచ్చేసి. ఓ ఇదేంటి ఫ్రంట్ ఎయిర్ గాలి లేదనుకుంటా. ఎంత సైలెంట్ అయిపోయిందంటే, సో మీరు థింక్ చేస్తూ ఉండొచ్చు నేను ఎందుకని సైలెన్సర్ పెట్టాను, డీబీ కిల్లర్ పెట్టాను. ఏంటో హ్యాండిలింగ్ కరెక్ట్గా లేదని చూస్తే ఫ్రంట్ ఎయిర్లో గాలి అయితే అయిపోయింది. ముందర ఎయిర్ అయితే ఫిల్ చేయించేసుకొని, సో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. మనం అయిపోయింది, ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ జైల్లో వేసేస్తారు నన్ను. మీరు అనుకుంటుంది కరెక్టే. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నాను అని టెన్షన్ పడుతున్నారు కదా, మీరు అనుకుంటున్నది కరెక్టే. నా మీద కేసు ఫైల్ అయింది. రేపటి నుంచి ఇంకా వ్లాగులు ఉండవు, ఏముండవు, జైల్లో కూర్చొని వ్లాగులు చేస్తాను నేను. సో అట్లాంటివి ఏం లేదు. మన బండిది మీకు ఆల్రెడీ ఏదో నాకు తెలిసి ముంబై వెళ్ళే వ్లాగ్లోనో, ముంబై నుంచి వచ్చిన వ్లాగ్లోనో ఎప్పుడో చెప్పాను, నా బండి ఆర్సీ కార్డు పోయిందని చెప్పేసి. సో రీసెంట్గా నా పర్సు కూడా పోయింది. నా పర్సులో డూప్లికేట్ ఆర్సీ ఉండేది అండ్ లైసెన్స్ ఉండేది. సో ఇప్పుడు నా పర్సు మిస్ప్లేస్ అయిపోయింది. ఎక్కడ పోయిందో పోయింది నా పర్సు. దాంతోపాటు నా లైసెన్స్ పోయింది, నా క్రెడిట్ కార్డ్స్ నా డెబిట్ కార్డ్స్ అన్నీ పోయినాయి. సో ఇప్పుడు అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆర్సీ కార్డ్ అయితే అప్లై చేద్దామని అనుకుంటున్నాను. నాకు అక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందో ఏంటో ఏం తెలియదు. అక్కడికి వెళ్ళి నా ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఎట్లా జరిగింది, హౌస్ మై ఎక్స్పీరియన్స్ అని మాత్రం చెప్తాను నేను. ఇది మన ఫస్ట్ టైం ఏం కాదు, మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి నేను పోతాం 100 సార్లు పోయి ఉంటా గణేష్ చతుర్థి పర్మిషన్స్ కోసం. ఫ్రంట్ హెయిర్లో అస్సలు అంటే అస్సలు గాలేదు గాయస్. ఇప్పుడే ఎయిర్ అయితే ఫిల్ చేయించేసుకున్నా నేను. ఇందాక డీబీ కిల్లర్ ఎందుకు పెడుతున్నా మళ్ళీ చెప్తా అన్నా కదా, పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం కదా, ఎందుకు అలా తలకాయ నొప్పులు అని చెప్పేసి డీబీ కిల్లర్ అయితే పెట్టేశాను నేను. ఏమో ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి బైక్ చెక్ చేస్తారేమో అని చెప్పేసి. సారీ, ఇన్సూరెన్స్ అంటే ఆర్సీ కోసం వెళ్తున్నాం కదా, బైక్ నీదేనా కాదా అని చెప్పి బైక్ దగ్గరకు వచ్చి చెక్ చేస్తే బుక్గా అయిపోతాము. సో అందుకని చెప్పేసి నేను డీబీ కిల్లర్ అయితే పెట్టేశాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అండ్ మనం మాటల్లోనే వచ్చేసాం కూడా పోలీస్ స్టేషన్కి. లోపల మనుషులు మామూలుగా లేరుగా. గాయస్ ఇప్పుడే మనం పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాము. వాళ్ళు ఏమన్నారంటే మీ సేవకి వెళ్ళేసి ఫామ్ ఒకటి తీసుకొని రావాలని అన్నారు. అసలు వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ కూడా ఇవ్వలేదు. మీ సేవకి వెళ్ళి వేసేసేయండి, మీ సేవకి వెళ్ళి వేసేసేయండి అని అన్నారు. సో ఇప్పుడు మన నెక్స్ట్ పని వచ్చేసి ఆల్రెడీ చెప్తా ఉన్నాను కదా తమ్ముడు వాడికి బైక్ కొనాలని చెప్పేసి. సో ఆ హ్యార్లీ మీద హోప్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఈవెన్ అది సోల్ కూడా అయిపోయిందంట. ఎందుకో అస్సలు ట్రస్ట్ వర్తీ అనిపించలే మాకు.
సెకండ్స్లో తీసుకోవటం అంటే మాకు నచ్చదు బేసిక్గా సెకండ్స్లో తీసుకోవటం అనేది. ఏదైనా ఫస్ట్ హ్యాండ్ ఉండాలని అనుకుంటాము. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కేటీఎం షోరూమ్కి అయితే వెళ్తున్నాము. గెస్ చేయండి, మనం కేటీఎం షోరూమ్కి వెళ్తున్నాం అంటే ఏ బండి తీసుకుంటున్నామో గెస్ చేయండి. సో ఆ బైక్ ఏంటిదో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను చెప్తాను. టైం అయితే అయిపోతుంది. టైం వచ్చేసి 7:26 అవుతుంది. 8 కల్లా నాకు తెలిసి షోరూమ్ అయితే క్లోజ్ చేస్తారనుకుంటా. బండి ఎంత స్మూత్గా వెళ్తుందంటే అసలు లిటరల్గా బటర్ స్మూత్ వెళ్తుంది. నా బండి మీద వెళ్తున్నట్టే లేదు నాకైతే. పోలీస్ స్టేషన్ పని అయిపోయింది. ఇంకా మనం బోల్ట్ అయితే తీసేద్దాం. వావ్, ఆ సౌండ్ చూడండి అసలు. లిటరల్గా ఇట్స్ లైక్ రోరింగ్ అనమాట. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనం ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నాం చింతల్లో. అక్కడికి వెళ్ళేసరికి షోరూమ్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. నాకేంటో అసలు వ్లాగ్ ఎలా తీయాలో అర్థం కావట్లేదు. రోజు సిటీలో తీసి నాకే బోర్ కొట్టింది. మీకు ఇంకెంత బోర్ కుట్టుంటుందో. లిటరల్గా ఎంత బోర్ కొడుతుందంటే నాకు సిటీలో తీసి నాకు ఈ ఎగ్జామ్ ఒక తలకాయ నొప్పులు ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ కనుక లేకపోయి ఉండి ఇప్పుడు వరకు నేను నిజంగా ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయేటోండి. సో ఇంకా రెండు రోజులు అయితే ఉంది నాకు ఎగ్జామ్స్. 31 డిసెంబర్ వరకు అయితే ఉంది ఎగ్జామ్స్ నాకు. ఆ ఎగ్జామ్స్ అయిపోతే మాత్రం ఎక్కడికో ఒకటి చెక్ చేయాలి ఫస్ట్ బండి తీసుకొని. నిజంగా ఈ సిటీలో అసలు లిటరల్గా ఏంటో బోర్ కొడుతుంది నాకు కూడా. షోరూమ్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా? యా, ఇట్స్ ఓపెన్ గాయ్స్. ఓ, ఈ కింద ఏదో షోరూమ్ పెట్టేశారు కొత్తది. సో మన బైక్ అయితే పార్క్ చేసాము. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము మనము. మళ్ళీ నాకు తెలిసి ఆ రోజు ఈవెంట్ తర్వాత మనం కేటీఎం షోరూమ్కి అయితే వస్తున్నట్టున్నాము. ఇర్ఫాన్ అన్న ఉన్నాడు. ఇర్ఫాన్ అన్న అన్న బాగున్నా, నువ్వు? సో చూడండి, అంతా కొత్త కలెక్షన్ అనుకుంటా షోరూంలో. మొత్తం కొత్తగా ఉంది. అసలు దాని సైడే చూడబుద్ది అట్లే నాకు, ఆర్సీస్ సైడే. బట్ డ్యూక్స్ మాత్రం క్రేజీ అప్గ్రేడ్ చేశారు. లలిత్ అన్న ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయాడంట. ఎక్కడికో షిఫ్ట్ అయిపోయాడో నాకు కూడా కరెక్ట్గా పేరు గుర్తులేదు. సో ఇప్పుడైతే మనం దేనికోసం వచ్చామో చెప్పగలుగుతారా? గెస్ చేయగలుగుతారా? గెస్ చేయండి చూద్దాం. ఇక్కడ ఎక్కడ దగ్గరలో లేదా బండి, ఆ మూలకు కనిపిస్తుంది చూడండి. దట్ వన్, దానికోసమే వచ్చాం మనము. సో బైక్ని అయితే చూద్దాం పదండి. సో గైస్ చూడండి, ఇది వచ్చేసి డ్యూక్ 390. ఇప్పుడు మనం తీసుకోబోతున్న బైక్ ఇదే. వాడికి తమ్ముడికి చెప్పాను కదా కేటీఎంకి వెళ్ళి ఒక బైక్ చెప్తా అని చెప్పేసి. సో ఆ బైక్ వచ్చేసి ఇదే అనమాట. జోక్ చేస్తున్నాను నేను, ఇది కాదు బైక్, ఆ బైక్ తీసుకుంటున్నాము. సో ఈ బైక్ ఎందుకు చూస్తున్నామంటే దానికి దీనికి డిఫరెన్స్ కోసం, హైట్ డిఫరెన్స్ కోసం చూస్తున్నాము. ఒకసారి దాని పక్కన పెట్టి కూడా చూద్దాం మనము. ఇది అయితే నాకు 2 ఫ్లాట్ ఫుట్, అసలు ఒకసారి సైడ్ చూపి వచ్చి ఏదో 2 కింద ఫ్లాట్ ఫుట్ అయిపోతుంది. అదైతే అసలు కాళ్ళు కూడా అందట్లేదు. నాకే అది కాళ్ళు అందట్లేదు అంటే వాడికైతే అస్సలు అందదు. ఇది చాలా అంటే చాలా బాగుంది బైక్. చూడండి ఎంత మస్కులర్ ఉందో ఆ బైక్ వచ్చేసి. ఈ బైక్కి రాండి, ఇది వచ్చేసి 2021 మోడల్ అనుకుంటా. నేను ఉన్నప్పుడు వచ్చిన మోడల్ ఇది. చూడండి, నా కాళ్ళే నాకు అందట్లేదు. వాడికైతే ఇంకా కాళ్ళు అందను కూడా అందో. నాకైతే టిప్ టోస్ మీద ఉన్నాయి, కింద టిప్ టోస్ కాదులే కానీ బాగానే ఉన్నాయి బేస్. వాడికైతే కాళ్ళు కూడా అందో నాకు తెలిసి. ఒకసారి వాడు ఎక్కిన తర్వాత చూపిస్తాను ఆగండి. దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి నేను తర్వాత చూపిస్తాను. ఒకసారి వీడికైతే కాళ్ళు ఇట్లా అందుతున్నాయి చూడండి ఒకసారి. వీడికి కాళ్ళు కూడా అందట్లేదు అసలు. ఎట్లా కంట్రోల్ చేస్తాడో ఏందో కానీ. సో కొత్త మోడల్ వచ్చేసి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తుందంట. నేను వేరే షోరూంలో అడిగితే ఏప్రిల్ స్టార్టింగ్ లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ వస్తుందని అన్నారు. బట్ జనవరి ఎండింగ్ వరకు వస్తుందంటే వీ కెన్ లుక్ ఇన్ టు దట్. ఇది ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి వచ్చే బైక్ అనుకుంటా. మట్టి ఉంది అంటే చాలా ఓల్డ్ స్కూల్గా అనిపిస్తుంది కదా.
పాత మోడల్ ఇది, అది వేరే లెవెల్ ఉంది. నేను ఇక్కడ వేస్తా చూడండి సైడ్లో, అదైతే నీకు సరిపోతుంది కరెక్ట్గా. ఇల్లు పుట్టి ఉన్నట్టున్నాడు దాని మీద. సో ఇది దీని పక్కన కొత్త మోడల్ కూడా పెడతా చూడండి. అసలు ఒక కొత్త ఏలియన్ లుక్ ఉన్నట్టుంది. దీనికి ఎంత అవుతుంది పేపర్ వర్క్స్, దీనికి ఎంత అవుతుందో చూసేసి మాట్లాడేసి షోరూమ్ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఇది 390 అని అనుకున్నాను, ఇది 250 మాత్రమే. ఇప్పుడైతే అక్కడ అడ్వెంచర్ 390 అయితే చూసేసాము. ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి 4.10 lakhs అయితే పడుతుందని అన్నారు, 4,10,000. చూడండి హైదరాబాద్ అంతా న్యూ ఇయర్కి క్రిస్మస్కి మొత్తం లిటప్ అయి ఉంది. సో ఇప్పుడు వచ్చిన మోడల్ అయితే 4.10 పడుతుందని అన్నారు. కొత్త మోడల్ వచ్చేసి ఎంత పడుతుంది అని చెప్పమంటే అసలు వాళ్ళకి ఐడియానే లేదని అంటున్నారు. మ్యాక్సిమం వచ్చేసి ఒక 20 to 30K అయితే పెరుగుతుందని అనుకుంటున్నాను నేను. సో అది కొత్త మోడల్ వచ్చేసి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తుందని అన్నారు. జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది అంటే ఇంకొక 20-30 డేసే కాబట్టి వీ కెన్ వెయిట్ ఫర్ దట్. వెయిట్ చేసేసి అదే తీసుకోవచ్చు. అది అసలు నిజంగా హై ప్రొఫైల్ బైక్, అది నిజంగా హై ప్రొఫైల్ బైక్. అది చూస్తుంటేనే ఎంత ప్రీమియం అనిపిస్తుంది అంటే రోడ్డు మీద అసలు దాని రోడ్ ప్రెజెన్స్ ఎట్లుంటుంది అంటే అది వేసుకొని పోతుంటే నిజంగా ఒక పెద్ద ఏదో ఏలియన్ తీసుకొని పోతున్నట్టే ఉంటుంది. సో లెట్స్ లుక్ ఇంటూ ఇట్. ABS saved us boys. ABS లేకపోయి అంటే ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో బొక్క ఊర్లో పడేటోళ్ళం. సచ్చినోడు ఎట్లా వచ్చిండు చూసిర్రా మీరు? ఏమైనా సడన్గా సెక్రటేరియట్ దగ్గరికి వచ్చామని చూస్తున్నారా? చూడండి ఎంత బాగుందో నైట్ సెక్రటేరియట్. నాకు తెలిసి ఈసారి మన ఛానల్లో 3 సార్లు 4 సార్లు చూపిస్తున్నట్టున్నా. చూడండి మన వైట్ బ్యూటీ కూడా ఇక్కడ ఉంది. మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. మా ప్రేమవాడు కింద పడిపోయాడు అంటే చూడండి. ప్రేమ్ 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 అని అంటాం కదా ఎప్పుడు. అనంతగిరి వీడియో, ఆ వీడియోలో వీడేవాడు. అరే చూపిరా వాడిని, చూపిపోరా, ఇక పట్టుకో. చూడండి ఎట్లా తప్పు అంటే కాలికి దెబ్బ తాకింది, అయినా కానీ పరిగెడుతున్నాడు చూడండి. రే ప్రేమ్ మంచి కంటెంట్ ఆగ వస్తున్నా. చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడో. అరే సిగ్గుపడకరా, హాయ్ చెప్పరా గైస్. చూడండి వీడే ఆ మోషన్లో పట్టిన అరే అనంతగిరికి వెళ్ళినప్పుడు, అనంతగిరికి వెళ్ళినప్పుడు మనతో ఒకడు మోషన్స్ వస్తున్నాయి నాకు అది ఇదని అన్నాడు. చూడండి ఏం దాక్కుంటున్నారా, వీడియోలోకి రావడానికి సిగ్గుపడుతున్నాడు చూడండి. లాక్ వేసుకున్నాడు, రాడు చేత్తో పట్టుకున్నాడు, లాక్ కూడా వెళ్ళే వచ్చింది. అరే సిగ్గెందుకు కొడుతున్నావు రా దీనికి కూడా? నువ్వు ద మోస్ట్ ఫేమస్ పర్సన్ మన ఛానల్లో, నువ్వే. ఎక్కడికి వెళ్ళా వరుణ్ అన్న పేరు పక్కా వస్తుంది చూడు. సరే డన్. ఇటు సిగ్గుపడుతున్నాడు. సిగ్గు ఇక్కడ ఆకలేస్తుంది. 4 PM బిర్యానీ అని తీసుకొచ్చినావు, ఏంటిది ఇది? 4 AM అన్న. 2:30 4 కన్నా మరి 4కి వేద్దాం పారా, ఇక్కడే ఉంటాడు. అరే దేర్ ఆర్ 2 different types of people, 2 కాదు వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఫొటోస్ దిగటంలో. మన వాళ్ళు చూడండి ఎంత డీసెంట్గా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి రోడ్డు మీద కూర్చొని మరి ఫోటోలు దిగుతున్నారు. ఇది పిచ్ అంటారు ఏమంటారు నాకైతే తెలియదు అసలు. నేను ఇందాకటి నుంచి చూస్తున్నారా వరుణ్, నువ్వేదో కాదు చూడరా, నేను ఇందాకటి నుంచి చూస్తున్నా. మనం అంటే ఏదో ఊరిక సరదాకి వచ్చాము, వ్లాగ్ కోసం ఏదో చూస్తున్నాం అటు ఇటు. వాళ్ళందరికీ ఏమైందని నాకు అర్థం కావట్లేదు. ఒకడేమో ఆడ డ్యాన్స్ చేస్తున్నాడు రీల్స్ చేస్తానికి, ఈడ వీళ్ళేమో కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. అసలు హైదరాబాద్ ఏమవుతుంది? అసలు అర్ధరాత్రి 2ంటికి పడుకోకుండా రాత్రి 2:30 3ంటికి అమ్మాయి లేదు అబ్బాయి లేదు ఆ టిక్ టాక్ లో రీల్ లో చేసుకుంటూ ఒక డాన్స్ చేస్తున్నాడు రోడ్డు మీద. ఇటేమో ఆడ రోడ్డు మీద నుంచి ఈడకి వీడియో ఫోటోలు తీసుకుంటా రోడ్ కింద ముందు నాకైతే వాడు 125 చేసుకుని బుర్ర బుర్ర చెయ్యరా.
అరే నాకు అర్థం కావట్లే, వాడంత చిల్లర ఉన్నాడు. చూసిరు కదా మీరు, వాడే ఎంత స్క్రాప్ ఉన్నాడు అంటే వెనకాల కూర్చున్నాం ఇంకా స్క్రాప్ ఉన్నట్టు రోడ్డు మీద అరుచుకుంటా పోతుంది వాళ్ళు. గైస్ చూడండి, ఇగో ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు మనకి ట్యాంక్ బండ్ వస్తే. చూసారు కదా నైట్ ట్యాంక్ బండ్ మీదకి వచ్చిర్రంటే అట్లాంటి స్క్రాప్ వాళ్ళు అందరూ దొరుకుతారు. ఒక హెల్మెట్ లేదు, నాకు తెలిసి గట్టిగా పట్టుకుంటే ఆ బండికి పేపర్లు కూడా ఉండవు అనుకుంటా. అది ఎప్పుడో పాతకాలం బండి. ఆ బండి టైర్ లేపి వెనకాల ఒకరిని కూర్చోబెట్టుకొని బండి టైర్ లేపి పోతున్నాడు. ఇక్కడ మా వాళ్ళు కూడా అండి మంచిగా 3ంటికి రోడ్డు మీద కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతున్నారు. ఇక్కడ ఏం కూర్చుంటారు, లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏం కూర్చుంటాం, ఆ లోపల పోదాం. దూకడం అక్షయ్ నువ్వు ఎవరు రాలేదా మోసం నమ్మించి వెన్నుపోటు పొడిచారు. అక్కడ పోయిరా పోరా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సో గైస్ టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. నైట్ అంతా రోడ్ల మీద పడి తిరిగి పొద్దున 5కి వచ్చాను. నేను ఈవినింగ్ 5:30కి అట్లా వెళ్తే నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock వచ్చాను ఇంటికి. మా మమ్మీ ఆ రూమ్లో పడుకొని ఉంది. తెలిస్తే మొదలు పిచ్చర్ తిట్లు గిడుతుంది, నేను ఎప్పుడో నైట్ వచ్చి పడుకున్నా అనుకుంటుంది మా మమ్మీ. సో యా చూసారు కదా బైక్ వచ్చేసి చూద్దాం. వీఆర్ హంటింగ్ ఫర్ అ గుడ్ బైక్. పర్సనల్గా మాకు అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎందుకంటే ఎందుకో దాని యాటిట్యూడ్ బాగా నచ్చుతుంది మాకు. ఎక్కడైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు. లెట్స్ ఇంకా మంచి మంచి బైక్స్ అయితే చూద్దాము. మన బడ్జెట్లో వచ్చేది 4 to 5 lakhs బడ్జెట్లో కొత్త అడ్వెంచర్ 390 కూడా రిలీజ్ అవుతుంది కదా. లిటరల్గా దాని లుక్స్కి మైండ్ బ్లోయింగ్, అసలు అబ్సల్యూట్ స్టన్నర్. అదైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, లిటరల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో అది రిలీజ్ అయిపోతే దాన్ని కూడా చూసేద్దాం ఒకసారి. అంతవరకు కొంచెం బ్రేక్ అయితే ఇద్దాం. అండ్ సో తెలుసు కదా రేపు ఏంటి, ఇట్స్ అవర్ న్యూ ఇయర్. ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది. 2024 ఈజ్ గోయింగ్ టు ఎండ్ అండ్ వీఆర్ ఇంటూ 2025. 2024 నిజంగా అస్సలు మర్చిపోలేని ఇయర్, ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీ ఈ ఇయర్లోనే స్టార్ట్ అయింది. అండ్ మీ అందరూ, మీ ప్రతి ఒక్కరు, నా 1850-2000 మంది లిటరల్గా నాకు 2024లో దొరికారు. ఐఎమ్ లిటరల్లీ హ్యాపీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గైస్. లిటరల్లీ నేను చాలా లక్కీ మీలాంటి సబ్స్క్రైబర్స్ నాకు దొరికినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రతి ఒక్కరు వీడియోస్ని అయితే చూస్తున్నారు. లిటరల్గా వ్యూస్ అయితే మంచిగానే వెళ్తున్నాయి. ఈ మధ్య మళ్ళీ బాగా పికప్ అయిపోయాను, మంచి టైంకి వీడియోస్ పెడుతున్నాను కాబట్టి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు నిజంగా సబ్స్క్రైబర్ కౌంట్ అయితే అస్సలు మంచిగా లేదు. చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారో దాంట్లో 10% సబ్స్క్రైబ్ చేస్తున్నట్టున్నారు. చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. లిటరల్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా బూస్టింగ్ లాగా ఉంటుంది. అండ్ ఈవెన్ నాకు కూడా ఎనర్జీ వస్తుంది మంచి మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి. చూస్తున్నారు కానీ మన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు అంత బద్ధకంగా ఉంటే చెప్పండి, మీ ఇంటి లొకేషన్ పెట్టండి, నేనే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మీకే వస్తాయి. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు బాగా చేస్తుంది. ఇంత కష్టపడుతున్నా కూడా. అండ్ కొన్ని వీడియోలు అయితే నిజంగా ఈ వీడియో పక్కా వైరల్ అవుతుంది అని అనుకున్న వీడియో అసలు రీచే రాదు. అట్లాంటి టైంలో నిజంగా చాలా బాధేస్తుంది. బట్ యా కష్టాలు కూడా దాటకుండా పోవాలి కదా. మరి అన్ని కష్టాలు పడితేనే మన సక్సెస్కి ఒక వాల్యూ ఉంటుంది కదా అని చెప్పేసి మూవ్ ఆన్ అవుతూ ఉంటా. బట్ యా గైస్ మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. మన 2024 ఎండ్ అయిపోతుంది. ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ ఇయర్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్. నిజంగా బ్లాస్ట్. మంచి కంటెంట్తో మీ ముందరికైతే వస్తాను. చాలా మంచి రైడ్స్తో అయితే వెళ్దాము. మన జర్నీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము. ఇన్ని రోజులు నా ఎగ్జామ్స్ వల్ల మొత్తం అయిపోయినా. మొన్ననే ఆదిలాబాద్ రైడ్ వెళ్ళేసి వచ్చా. యా ఇప్పుడు వస్తున్నాయి దానికి వ్యూస్. అప్పుడు రాకపోయినా ఇప్పుడు వస్తున్నాయి వ్యూస్. సో ఇంకా వెళ్తూనే ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో, నేను ఏమేమైనా తప్పులు చేస్తే చెప్పండి, కామెంట్ డౌన్ చేయండి, మీ ఫీలింగ్స్ని అనేది ఎక్స్ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్ చాలా ఓపెన్గా ఉంది. మీకు నచ్చినది కామెంట్ చేయండి. నేను చేసే వీడియోలు నచ్చుతున్నాయంటే చేయండి, నచ్చట్లేదంటే చేయండి, నేను నచ్చిన అంటే చేయండి, నచ్చట్లేదంటే చేయండి.
ఏదో ఒకటి కామెంట్ ఆన్ చేస్తే అట్లీస్ట్ నా వీడియోస్ ఎవరో ఒకరు చూస్తున్నారు, ఇంతమంది చూస్తున్నారు, మీరు రెస్పాన్స్ అయితే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ మీ. కొంచెం బూస్టింగ్ ఉంటుందా అర్థం చేసుకోండి. చూడండి, ఇంత పొద్దున 5:30 అవుతుంది, నైట్ అంతా నిద్ర లేకపోయినా కానీ నేను షూట్ చేస్తున్నా. అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయింది, టెస్ట్ మ్యాచ్ డే 5 లాస్ట్ డే. మామూలుగా జరగట్లేదు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అసలు లిటరల్గా గూస్ బంప్స్ వస్తున్నాయి. డే 4 అయితే మన వాళ్ళు వికెట్ దన్న తీసేసారు. ఇప్పుడు డే 5 బ్యాటింగ్ స్టార్ట్ అయింది, రోహిత్ శర్మ వీళ్ళు ఆడుతున్నారు. లెట్స్ హోప్ ఇండియా విన్స్ అని. మనం గెలిచామంటే అసలు హైలైట్. అసలు నాకు తెలిసి ఇంకా డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోయినట్టే మనం. సో హోప్ ఇండియా విన్స్. అండ్ 2025 వెళ్దాం, చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. 2025 బ్లాస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి ఎక్కడో ఉండాలి మనం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కోసం. నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. యు ఆర్ విత్ మీ, యూ విల్ బీ విత్ మీ అని నమ్ముతున్నాను. సో డోంట్ లెట్ మీ డౌన్ గైస్. మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ ఐల్ బీ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. లెట్స్ సే బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ 2024 అండ్ లెట్స్ సే హాయ్ టు 2025. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అందరికీ. ప్రతి ఒక్కరు బీ సేఫ్, రైడ్ రెస్పాన్సిబుల్లీ, స్టే హెల్దీ. బాయ్.